డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం దేశంలోని దివ్యాంగుల ప్రయోజనాల కోసం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం లాలాపేటలో ఏర్పాటు చేసిన సామాజిక అధికారిత శిబిరంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏడీఐపీ పథకం కింద దివ్యాంగులకు 3 చక్రాల సైకిళ్లు, వినికిడి యంత్రాలు, కృత్రిమ అవయవాలను అందించారు. దివ్యాంగులు మానవ వనరుల్లో అంతర్భాగమని కిషన్ రెడ్డి అన్నారు. దివ్యాంగుల సాధికారతకు వివిధ సంక్షేమ పథకాలను కేంద్రం అమలు చేస్తోందని గుర్తు చేశారు. సికింద్రాబాద్ పార్లమెంట్లోని సికింద్రాబాద్ అసెంబ్లీ, అదేవిధంగా సనత్నగర్ అసెంబ్లీ, ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, వాళ్ళు దివ్యాంగులు ఉన్నారు కాబట్టి నడవడానికి కానీ, చూడడానికి కానీ, వినడానికి కానీ, చదువుకోవడానికి కానీ, లేక ఉద్యోగాలు చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకు బ్యాటరీ ట్రైసైకిల్ కానీ, ఇతర ఎక్విప్మెంట్స్ కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము దివ్యాంగుల కోసం ఇవ్వడం జరిగింది. గతంలోనే వీళ్ళందరినీ పిలిచి మీకు ఏమేమి కావాలి, ఏ రకమైనటువంటి వస్తువులు కావాలో వాళ్ళందరినీ అడిగి అసెస్మెంట్ చేసి దాని ప్రకారమే ఆదరించి వాళ్ళ సైజులకు అనుకూలంగా, వాళ్ళ హైట్, వెయిట్, వాళ్ళ ఆరోగ్య పరిస్థితి అనుకూలంగా ఆ రకమైనటువంటి వస్తువులనే తయారు చేయించి ఈరోజు వాళ్ళందరికీ స్వయంగా పిలిచి ఇచ్చేటువంటి కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది. ఈరోజు సికింద్రాబాద్ సరఫరా కూడా చేస్తా ఉన్నాం. మన 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ రకమైనటువంటి క్యాంపస్ చేస్తా ఉన్నాము. సికింద్రాబాద్ పార్లమెంట్లోని